బాధ ఒక్కటే. గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర సత్యరాజ్ అనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. సత్యరాజు ఎంతో నిజాయితీగా పనిచేస్తూ యజమాని మెప్పు పొందాడు. అయితే సత్యరాజుకు కాస్త కోపం ఎక్కువ. కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు బేరమాడుతూ విసిగిస్తే వెళ్ళండి వెళ్ళండి, మీరేం కొంటారు అంటూ కసురుకునేవాడు. కొనడానికి వచ్చిన వాళ్లను ఇలా కసురుకోవడం, కోప్పడడం లాంటివి మానుకోమని గంగాధరం ఎంతగానో చెప్పి చూశాడు. కానీ సత్యరాజు ఇవేమీ వినిపించుకోలేదు. ఒకరోజు ఆ ఊరి పెద్ద వీరభద్రయ్య పని మనిషి మీద సత్యరాజు దురుసుగా మాట్లాడటంతో వీరభద్రయ్య స్వయంగా వచ్చి గంగాధరాన్ని నానా మాటలు అనిపోయాడు. ఇక ఊరుకుని లాభం లేదని గంగాధరం సత్యరాజును పనిలోంచి తీసివేశాడు. దిగాలు పడిపోయిన సత్యరాజు 2 రోజుల తర్వాత తిరిగి గంగాధరం వద్దకు వచ్చి తనను పనిలోకి తీసుకోమని బతిమాలటం మొదలుపెట్టాడు. అయితే గంగాధరం అతడు చెప్పేది వినిపించుకోకుండా, ఏయ్ చెప్తుంటే మనిషి కాదు, వెళ్ళు పో అంటూ అరిచాడు. గంగాధరం తనను కుక్క నదిలించినట్లుగా కరుకుగా మాట్లాడటంతో సత్యరాజు మనసు కలుక్కుమన్నది. అతడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండంగా తల దించుకుని వెనక్కు తిరిగాడు. వెంటనే గంగాధరం అతన్ని ఒరే ఇలారా అంటూ పిలిచాడు. సత్యరాజు వెనక్కి వచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు గంగాధరం, ఇప్పుడు నీకు అర్థమైందా? ఒక మనిషితో మరొక మనిషి మర్యాదగా గౌరవంగా మాట్లాడుకుంటే, కసురుకుంటే ఆ మనిషి ఎంత బాధపడతాడో అన్నాడు సౌమ్యంగా. నిజంగానే సత్యరాజుకు ఆ బాధ అనుభవంలోకి వచ్చింది. చేతులు జోడిస్తూ, నేను ఇంకెప్పుడు అలా ఉండను, ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది బాబు అన్నాడు. ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను, వెంటనే పనిలో చేరు అన్నాడు గంగాధరం శాంతంగా.